దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవునికి ఘనతను ఆపాదించి మన ప్రభువుకు సన్నితులు చెప్పడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. లెంట్లోని 5వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి పరిశుద్ధ లేఖన భాగముగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం మొదలు 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము మొదటి 8 వచనాలు కలిగిన లేఖన భాగము, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. శీర్షిక అద్వితీయ బాంధవ్యం. దేవునితో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్చినటువంటి సత్యం, ఒక్కడైనటువంటి దేవునికి ఒక్కరుగా దేవుణ్ణి ఆరాధించేటువంటి తీరున దేవునికి కృతజ్ఞత చెప్పడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బాంధవ్యంలో, బంధుత్వంలో నిలిపిన స్థితిగా ఈ శీర్షికకు అర్థాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అద్వితీయం అనే మాట ఆలోచన చేస్తూ ఉంటే రెండు కానిది, ఒక్కటైనది, ఏకత్వము అనే అర్థం దీనిలో మనం చూడగలుగుతాం. అద్వితీయ బాంధవ్యం అనే అర్థాన్ని మనం చూస్తూ ఉంటే ఒకే ఒక్క బంధం, అది దేవునితో కలిగిన సంబంధం అనేటువంటి తీరు ప్రభువువారు తాను దేవునితో అనుసంధానం చేయబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారునిగా తానున్న స్థితి ఏదుందో దాన్ని ప్రకటన చేస్తూ ప్రభువారు వివరించినటువంటి సత్యాలుగా ఆయన జీవితమే ఒక పాఠంగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం నుండి 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను చూస్తూ ఉంటే ఇక్కడ దావీదును ప్రస్తావిస్తూ, దావీదు ప్రభువును ప్రభు అని పిలిచిన స్థితిని గురించినటువంటి అభివర్ణనతో ప్రభువు ఒక ప్రశ్నను ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ద్వారా అనేకులకు ఆయన సమాధానం ఇస్తూనే వారి నోర్లు మూయించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. యూదులలో ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా ఇస్తూ ఎవరైతే జవాబు చెప్పలేని వారు ఉంటారో వారు ఆ తర్కంలో ఓడిపోయిన వారు అవుతారు. ఆ విధానంలో ఎవరైతే జ్ఞానం కలిగిన వారు ఉన్నారో వారు జ్ఞానం కలిగినటువంటి స్థితిని చూపించడానికి ప్రశ్నను, వారికి సమాధానం అనేది ప్రశ్నతోనే ఇస్తారు. ఆ ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్తరంగా ఇవ్వబడినప్పుడు దానిలో సమాధానం ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం మరల వేరువారు ప్రశ్నించడం ద్వారా, సమాధానం చెప్పడం ద్వారా వారు చెప్పగలిగిన వారై ఉండాలి. ఇక్కడ ప్రభువారిని, అలాగే ప్రభు యొక్క జ్ఞానాన్ని వారు కొలవటానికి ప్రభువు అసలు ఎంతవరకు కూడా ఆయన పరిచయుల కంటే, శాస్త్రుల కంటే, అందరికంటే గొప్పవాడైనటువంటి ప్రభువు అని చెప్పటానికి ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి అని తెలుసుకునే విధానంతో ప్రభువును ప్రశ్నిస్తున్న ప్రజలుగా వారు ఉంటే, ప్రభువు ప్రశ్నించిన ఈ ప్రశ్నతో వారికి సరైన సమాధానం దొరికింది. 46వ వచనం చూస్తూ ఉంటే, మరియు ఆ దినము నుండి ఎవడనూ ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఎందుకోసం అంటే ప్రభువు ఇచ్చిన ఉత్తరంతోనే వారికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాస్తవానికి యేసుక్రీస్తు తాను జ్ఞానమందు ఎదుగుచున్నటువంటి తీరులో, తాను బాల్యంలోనే పరిచయులతో, శాస్త్రులతో, సద్దుకాయలతో తర్కించినటువంటి తీరు గమనం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయాన బాలుడిగా ఉన్నప్పుడే 12 ఏళ్ల ప్రాయంలోనే తాను ప్రశ్నించినటువంటి, తాను సమాధానం ఇచ్చినటువంటి ప్రభుని ప్రజ్ఞకు వారు ఆశ్చర్యపడినటువంటి స్థితులు లూకాసు వార్తలో మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రభువు ఎలా అయితే తాను పండుగకు ఆరాధించడానికి వచ్చిన ప్రభువు యేసు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండినటువంటి సమయాన వారి ప్రజ్ఞకు ఆశ్చర్యపడినటువంటి స్థితి చాలా స్పష్టంగా 46వ వచనంలో, 3 దినముల తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలకు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినివారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రజ్ఞ ఏంటి అనేది బాల్యంలోనే అది రుజువైంది. అయితే మరల ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు అనేటువంటి రుజువు ఆయన చూపిస్తూ తాను ఈ మాటను తెలియజేస్తున్నాడు. దావీదు ఎందుకు ప్రభువును ప్రభువని ఆత్మ ద్వారా, ప్రేరణ ద్వారా చెప్తూ ఉన్నాడు? వాస్తవానికి దావీదుకు ప్రభువు కుమారుడైతే ఎలా ప్రభువుగా దావీదుకు ప్రభువు ఉన్నాడు అనే ప్రశ్న తాను వేస్తూ ఉన్నప్పుడు దానికి వారికి ఏం సమాధానం చెప్పాలో కూడా వారికి అర్థం కాలేదు. ఎందుకు దావీదు ఆత్మ ద్వారా ప్రభువును ప్రభువని పిలుస్తూ ఉన్నాడు అంటే వారికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలియక విస్మయంలో పడిపోయినటువంటి తీరులు వారికి ఉన్నాయి. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడు ఎలా అయ్యాడు?
ఈ మాటలు మనం చూస్తూ ఉంటే వాస్తవానికి ఈ విధానానికి గురించినటువంటి సమాధానం మనం ఎలా చూడగలుగుతాము అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా యేసుక్రీస్తు దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి ఆయన దావీదు కుమారుడైనటువంటి వ్యక్తిగా క్రీస్తు వంశావళిని గురించినటువంటి అభివర్ణన అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన ఒక్కడైన దేవుడు, ఆయన ఒక్కడిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఒక్కని బాంధవ్యంలోనే నిలిచిన దేవుడు. అది ఎలా అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అలాగే 17వ వచనం చూస్తూ ఉంటే ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. దావీదుకు కుమారుడిగా ప్రభువు ఎలా అయ్యాడంటే ఆయన దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి దావీదుకు కుమారుడయ్యాడు. దావీదు కంటే ప్రముఖుడయ్యాడు. ఎలా అంటే భర్తమై ప్రభువును పిలిచేటప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ భర్తమై ఇరువురు గుడ్డివారు ప్రభువుని పిలిచినటువంటి విధానాలు ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు కుమారుడ మమ్ములను కరుణించమని కేకలు వేసిన తీరు ఉంది. ఈ విధానం ఎలా అంటే ఆయన దావీదు కుమారుడని, దావీదు నుండి వచ్చినటువంటి రానున్న మెస్సియా అనేటువంటి అభివర్ణనతో ఆయన దావీదుకు కుమారుడిగా ఉండినటువంటి తీరు అది ప్రకటితం అవుతుంది. అలాగే దావీదుకు ప్రభువు ఎలా అయ్యాడు? దావీదు గ్రంథం కీర్తన గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం గమనం చేస్తూ ఉంటే కీర్తన గ్రంథం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో కుడిపార్శ్వమున కూర్చుండు ప్రభువు ఎలాగున తన శత్రువులను తన పాదముల క్రింద ఆయన పెట్టు వరకు కూడా రాజ్య పరిపాలన చేసే స్థితి కొరకు ప్రభువు ఎక్కడ ఉండాల్సిన తీరు అంటే అది కుడిపార్శ్వమున కూర్చుండు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఈ 2వ అధ్యాయాన్ని మనం చదివేటప్పుడు ఈ దావీదు కీర్తన 2వ అధ్యాయంలో దావీదు ప్రేరణతో దేవుని ఆత్మ ప్రేరేపణతో తాను మాట్లాడుతున్నటువంటి తీరుల్లో ఎలాగున ప్రభువు అయ్యాడు అనేటువంటి విషయాన్ని తాను అభివర్ణిస్తున్నటువంటి తీరులు మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ చాలా స్పష్టంగా తాను ఏ మాటలు మాట్లాడుతున్న తీరులు గమనిస్తూ ఉన్నామంటే దేవుడు రాజుగా ఉన్నాడు, దేవుడు సర్వాన్ని ఏలేటువంటి రాజుగా ఉండి ఆయన సమస్తాన్ని కూడా ఆయన కుమారుని ముద్దు పెట్టుకొను లేని ఎడల ఆయన కోపించిన అనేటువంటి మాట. అంటే దాని అర్థం ఏమిటి అంటే కుమారుని అంగీకరించిన వారముగా మనం ఉండాలి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం ద్వారా దేవునితో సత్సంబంధంలో నిలబడతాం, బాంధవ్యంలో నిలబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే సంగతులను ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి తీరులు మనం గమనం చేస్తుంటే 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. దేవునికి కుమారుడైనటువంటి కుమారుడిగా ప్రభువు ఉన్న కారణం చేత దావీదుకు దావీదుకు ప్రభువు ఎలా ప్రభువు అయ్యాడంటే ప్రభువు దేవుని కుమారుడు గనుక ప్రభువు దావీదుకు ప్రభువు అయ్యాడు. ప్రభువు అంటే రాజు అని కూడా మనం చూస్తాం. రాజులను ప్రభువు అని పిలిచే విధానం మనం చూస్తాం. అదే తీరున ఇక్కడ దావీదు ఎలా అంటే దావీదు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా అంగీకరిస్తూ ప్రభువుగా అంగీకరిస్తూ దేవుని కుమారుడిగా ప్రభువుని దావీదు ముందుగానే అంగీకరించాడు. ఆ స్థితి ద్వారా దావీదు ప్రభువు అని పిలుస్తున్నటువంటి విధానం ఉంది. ఈ విషయాలు వాస్తవానికి శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు అది ప్రభువుని అంగీకరించడం లేదు కనుక వారికి అర్థం కావటం లేదు. దావీదు కుమారుడైన మెస్సియాగా ప్రభువును వారు అంగీకరించి ఉంటే వారికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి మాటలు వారికి అర్థమై ఉండేవి. అలాగే మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని, సహోదరులను, ముఖ్యంగా తల్లి అయినటువంటి మరియ ప్రభువును సందర్శించడానికి ప్రభువు చెంతకు వచ్చినప్పుడు ప్రభువు ఏమని మాట తెలియచేస్తున్నాడంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నన్ను అంగీకరించినటువంటి విధానంలో ఉండినటువంటి నావారు ఎవరు అంటే దేవుని చిత్తాన్ని జరిగించే ఈ నా సహోదరులే నా తల్లి, నా సహోదరులు అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడిన తీరులు మార్కు సువార్త 3వ అధ్యాయంలో 31 నుంచి 35 వరకు ఉన్నటువంటి
లేఖన భాగంలో చూస్తూ ఉంటాం. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా 33వ వచనం, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారి కలిగి చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరును, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియును అని చెప్పాను. ఈ మాటలు మనకు అర్థం కావాలి. వాస్తవానికి ఇది చాలా కఠినంగా ఉన్నటువంటి మాట. అది ఎలా అంటే, తల్లిని నిరాకరించే తీరు అంటే అలా అని కాదు. అక్కడ తల్లిని తన సహోదరులని అంగీకరించేటువంటి విధానంలోనే ఇక్కడ చాలా స్పష్టంగా నా సహోదరులైనటువంటి వారుగా ఉన్నవారు నన్ను అంగీకరించేవారు. ఈ నా సహోదరులందరూ కూడా నా పిలుపును అంగీకరించి నా తోడ వచ్చినవారు. అయితే నా సహోదరులైన వారు నన్నేమని అనుకున్నారంటే, నన్ను మతి భ్రమించిన వాడిగా వారు అనుకున్నారు. నన్ను ఏమని అనుకుంటున్నారంటే, నాకు మతిస్థిమితం తప్పింది అని వారు అనుకున్నారు. నన్ను వారు పట్టుకుని ఇక నేను చేసే కార్యాల ద్వారా ఒకవేళ ఇది అవమానంగా వారు తలంచి వారు ఏం చేశారంటే, నన్ను ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని వారు అనుకున్నారు. కానీ ఈయన సహోదరులుగా ఉన్నటువంటి నా శిష్యులు నన్ను వెంబడించిన వారు నేనేంటో గుర్తిస్తూ నేను దేవుని కుమారుడని అంగీకరించి దావీదు కుమారునిగా నేనున్న మెస్సయానని నేను ప్రభువునని అంగీకరించారు. అందున వీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన నా సహోదరులు నా తల్లి అయ్యారు అని ఇక్కడ అభివర్ణన ఆయన చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 20-21 వచనం చూస్తుంటే 21వ వచనం, ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఏమని అనుకుంటున్నారంటే, ప్రభు ఇప్పుడు శిష్యులను పిలుస్తున్నప్పుడు తన సహోదరులైన వారు ఏమని తలస్తూ ఉన్నారంటే, ఏంటి ఇలా నా సహోదరుడు చేస్తున్నాడు, తనను తాను మనుష్య కుమారుడని అభివర్ణించుకుంటున్నాడు, తనను దావీదు కుమారుడని అభివర్ణించుకుంటూ ఉన్నాడు, ఇది ఏంటి అని చెప్పి వారు ఎంతగానో భయానికి లోనై ప్రభువారిని ఆయన మతి స్థిమితం తప్పింది అని ఆలోచన చేసి ఆయనను ఇంటిలోనే ఉంచాలని, ఆయనను పట్టుకున్నారని, ఆయన మతి చలించిందని వారు తలంచినటువంటి వారుగా వారు ఉండినటువంటి స్థితి అక్కడ మనము చూస్తూ ఉంటాం. అంతేకాదు మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారిని గురించినటువంటి మాటలు చెప్పబడుతూ ఆయన సహోదరులు ఎవరు అనేటువంటి వివరణ మనం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2-3 వచనాలను చూస్తూ ఉంటే, విశ్రాంతి దినమున వచ్చినప్పుడు ఆయన సమాజంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యోధా సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సహోదరి మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. యేసుక్రీస్తు ప్రభువారిని అభ్యంతరపడిన వారు ఎవరు అంటే తన వారైనటువంటి తన ప్రజే. వారు ఏమని తలస్తూ ఉన్నారంటే, ఇతడు మన వంటి మనుషుడే, ఇతడు మనలో ఉన్నవాడే, తన సహోదరులు మనకు తెలుసు, అతడు వడ్రంగి పని చేయటం మనకు తెలుసు, అతని సహోదరులు కూడా మనతో ఉన్నవారే అనే ఆలోచన చేస్తూ ఆయనతో ఉన్నటువంటి బాంధవ్యం ఏది అనేటువంటి తీరులో వారు ఏమని అనుకుంటున్నారంటే, ఆయన చెప్పే మాటలను వారు అంగీకరించని వారైనటువంటి విధిని బట్టి ఆ బాంధవ్యంలో వారు నిలిచిలేరు. అయితే ప్రభువుతో ఎలాంటి స్థితిలో శిష్యులు నిలబడ్డారంటే సహోదరులుగా నిలబడ్డారు. ఎందుకోసమంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి బాంధవ్యం ఒక్కటే నిజమైన బాంధవ్యం, అదే అద్వితీయ బాంధవ్యం అని చెప్పటానికి ప్రభువు ఈ కార్యాలను చేస్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1-8 వచనాలు చూస్తూ ఉంటే, అక్కడ ఈ స్థలము దేవుని ఆలయం, ఈ స్థలం దేవుని ఆలయం, ఈ స్థలము దేవుని ఆలయం అనే మాటల చేత మీరు ఏం చేస్తున్నారంటే దేవాలయంలోనే అబద్ధం ఆడుతున్నారు అనే మాటలు అక్కడ చెప్పబడ్డాయి. దేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడంటే, ఈ స్థలం దేవుని ఆలయం అని ముమ్మారు మీరు చెప్పే సంగతులు సంవత్సరానికి 3 మార్లు తప్పక దేవాలయాన్ని సందర్శించేటువంటి మీ భక్తిని చూపించే విధానాలు. అయితే మీరేం చేస్తున్నారంటే దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని భక్తి అనే ముసుగు వేసుకుంటున్నారు. దేవాలయం నుండి వెలుపలికి వెళ్ళిన తర్వాత మీరు వేరువేరుకరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. వేరు విషయాలను పూజిస్తూ వేరు సంగతుల్లో మీరు వెళ్ళిపోతూ లోకానికి మీకు ఏమీ తేడా లేదు అన్నట్టుగానే మీరు ప్రవర్తిస్తూ లోకంలో
లోకంలో ఉన్నట్టుగా మీరు ఉంటూ ఉన్నారు. దేవాలయంలోనికి వచ్చి దేవుడు గొప్పవాడని చెప్పి, దేవుడు కనికరాన్ని అందించే దేవుడని చెప్పి, దేవుడు మాకు కృప చూపించాడని చెప్పి మీరేం చేస్తున్నారంటే మోసకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అది ఎందుకు మోసం అనే మాట దేవుడు చెప్తూ ఉన్నాడంటే, మీరు నిజంగా బయటున్నప్పుడు కూడా దేవుని కృపను పొందుకున్నవారుగా ఉన్నప్పుడు ఆ స్థితికి తగ్గట్టు బ్రతకాలి. అది మానివేసి మీరు చేస్తున్న చేష్టలు ఏంటి అని చెప్తూ, మీరు దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని సరిచేసుకోండి, నా తట్టు తిరగండి అని చెప్పి దేవుడు ఇర్మియా ద్వారా ఖండితంగా, ఖచ్చితంగా మాట్లాడుతూ, దేవాలయం వాకిటే, దేవాలయపు సింహద్వారం చేతనే, దేవాలయం సింహద్వారం గుండా లోనికి వచ్చి వెళ్ళే దేవుని ప్రజలతోనే ఈ కఠినమైనటువంటి మాటలు చెప్పాడు. ఈరోజు మన బ్రతుకులలో దేవునితో కలిగి ఉన్న సంబంధం ఏ స్థితిలో ఉందో దాన్ని ప్రశ్నించుకుంటూ దేవుణ్ణి గణపరిచే వారంగా మనం ఉండటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.